2 లక్షల పెట్టుబడి, అన్లిమిటెడ్ గ్రోత్. ఎకోబ్లూ యాడ్బ్లూ ఫ్రాంచైజీ. స్మార్ట్ ఇన్వెస్ట్మెంట్, గ్రేట్ రిటర్న్స్. విశాఖపట్నానికి మరొక బంపర్ ఆఫర్ వస్తుంది. రాబోయేటువంటి రోజుల్లో ఇంటర్నేషనల్ కంపెనీలు, డేటా సెంటర్లు, క్లౌడ్ రీసెర్చ్కి సంబంధించినటువంటి ఇన్స్టిట్యూషన్స్, ఇవే కాకుండా సబ్సీ కేబుల్తో సహా ఒక మహా వ్యవస్థ ఏర్పడుతున్నారు. దానికి తగ్గట్టుగా కమ్యూనిటీస్ ఏ విధంగా డెవలప్ అవుతాయి, ముఖ్యంగా రెసిడెన్షియల్ మల్టీపర్పస్ ఏరియాస్ని ఏ విధంగా డెవలప్ చేయబోతున్నారు, దానికి సంబంధించి ఒక అద్భుతమైనటువంటి డెవలప్మెంట్ జరిగింది. అదేంటంటే దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి హీరనందాని గ్రూపు విశాఖలో ఎంటర్ కాబోతుంది. దీనికి సంబంధించినటువంటి విశేషాలు మనం చూద్దాం. భారతదేశంలో ఒక స్పెషల్ కన్స్ట్రక్షన్ విషయంలో కానీ, కమ్యూనిటీస్ డెవలప్మెంట్ విషయంలో కానీ స్పెషాలిటీ ఉన్నటువంటి సంస్థ ఏదైనా ఉందంటే అది హీరనందాని గ్రూపు. ఈ సంస్థ 1978 నుంచి నిర్మాణాలు చేస్తుంది. బాంబేలో కానీ ఎస్టేట్ డెవలపర్, దేశంలో రియల్ ఎస్టేట్ సంస్థలు చాలా ఉండొచ్చు, కానీ ఎస్టేట్ డెవలపర్స్ కేటగిరీ ఉన్నటువంటి సంస్థలు చాలా తక్కువగా ఉన్నాయి. అలాంటి సంస్థ ఈ హీరనందాని గ్రూప్ అనమాట. సో ఇది విశాఖపట్నం పైన దృష్టి పెట్టింది. విశాఖలో ఎలాంటి ప్లేసెస్ని ఎంచుకోవాలనే దాన్ని డిసైడ్ చేయడం కోసం హీరనందాని గ్రూప్ టీము, ఆ గ్రూప్ చైర్పర్సన్గా ఉన్నటువంటి డాక్టర్ నిరంజన్ హీరనందాని ఆధ్వర్యంలో విశాఖలో పర్యటించింది. కొన్ని ప్రదేశాలని, అంటే ఇప్పటికే ఉన్నటువంటి కొన్ని ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూముల్ని కేటాయించేందుకు అవకాశం ఉన్న ప్రదేశాలని ఈ గ్రూప్ విజిట్ చేసి పర్యటించబోతోంది. మరొకటి ఏంటంటే ఈ హీరనందాని గ్రూపుకి సంబంధించినటువంటి స్పెషాలిటీస్ మనం చూడాలంటే ఇది విశాఖపట్నం మ్యాప్. ఎందుకంటే విశాఖలో 3 ప్రదేశాలపైన ఫోకస్ పెట్టారు. ఒకటి కాపులుప్పాడ, ఇక్కడ గ్రేహౌండ్స్కి సంబంధించినటువంటి భూములు 325 ఎకరాల భూములు ఉన్నాయి. సో అదొక ఆప్షను. మరొకటి ఓజోన్ వ్యాలీ పేరుతో బదురువాడలో ఉన్నటువంటి 25 ఎకరాల భూమి. మరొకటి విఎంఆర్డిఏ ల్యాండ్ మరికవలసలో ఉన్నటువంటి 80 ఎకరాల భూమి. ఈ 3 భూముల పైన, ఈ మూడిట్లో కావలసినటువంటి భూములు ప్రాజెక్ట్ రిపోర్ట్స్తో వస్తే కనుక భూములు కేటాయించడానికి ప్రభుత్వం సంసిద్ధంగా ఉంది. సో వీటిని నేరుగా హీరనందాని గ్రూపుకి సంబంధించినటువంటి చైర్పర్సన్ ఆధ్వర్యంలోని బృందమే పర్యటిస్తూ ఈరోజు విజిట్ చేసింది. ఈ లొకేషన్స్ వైజ్గా చూస్తే కూడా ఒకసారి చూడండి, ఇది విశాఖపట్నం సిటీ. ఇప్పుడు ఇటుపక్క భోగాపురం డెవలప్ అవుతుంది, ఇక్కడ ఎయిర్పోర్ట్ వస్తుంది. ఈ రెండింటికి మధ్యలో వచ్చినటువంటి ప్లేసే ఈ కాపులుప్పాడ, ఈ పరిసర ప్రాంతాలు. కాపులుప్పాడ కావచ్చు, ఈ పక్కనే మరికవలస కావచ్చు, మధురవాడ కూడా ఈ పక్కనే ఉంటుంది. సో ఈ ప్లేసెస్ని సెలెక్ట్ చేసేటువంటి బాధ్యతని అప్పగించారనమాట. సో అలానే హీరనందాని గ్రూప్ చరిత్ర ఏంటి అనేది కూడా ఒకసారి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇది హీరనందాని అఫీషియల్ వెబ్సైట్. వీళ్ళు క్రియేటింగ్ ల్యాండ్ మార్క్స్ అనమాట. కమ్యూనిటీస్ని క్రియేట్ చేయడంలో వీళ్ళకి ఒక ప్రత్యేకత ఉంది. హీరనందాని థానేలో నిర్మించినటువంటి రెసిడెన్షియల్ టవర్స్, ఇవి మల్టీపర్పస్ టవర్స్ని కూడా నిర్మాణం చేస్తారనమాట. రోడాస్ ఎన్క్లేవ్ థానే, ఇవన్నీ కూడా మహారాష్ట్రలో చేసినటువంటి నిర్మాణాలు. అలానే ద వాక్ థానే, ఇంత ప్రతిష్టాత్మకమైనటువంటి సంస్థ కాబట్టే దీనికి ఒక ప్రత్యేకత ఉంది. హీరనందాని పార్క్ థానే, మొత్తం థానే డిజైనింగ్ మొత్తం కూడా హీరనందాని ఆధ్వర్యంలోనే జరిగిందని మనం అనుకోవాల్సి ఉంటుంది. సో ఇప్పుడు కొత్తగా హీరనందాని గార్డెన్స్ పవాయ్, ఇది కూడా థానే సమీపంలో మహారాష్ట్రలో ఉన్నది. ఈ గ్రూపు రెసిడెన్సీస్ డెవలప్ చేయడంలో హీరనందాని రెంటల్స్, అలానే ఆఫీసెస్, ఛానల్ పార్ట్నర్ కనెక్ట్, హీరనందాని రెఫరల్స్, ఇవన్నీ కూడా ఇందులో చూడండి. క్రియేటింగ్ బెటర్ కమ్యూనిటీస్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ 1978, హీరనందాని గ్రూప్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్రెస్టీజియస్ real estate developers based in Mumbai. Hীরনন্দনী Group has vision of creating new India with self-sufficient and enduring townships. సో వీళ్ళ ట్రాక్ రికార్డ్ ఇది. వీళ్ళు చేసినటువంటి ప్రాజెక్ట్స్ 1 BHK అపార్ట్మెంట్స్ దగ్గర నుంచి, అంటే 1 BHK అంటే చాలా తక్కువలో వస్తుందని చెప్పి అనుకున్నాను. ఒక లగ్జరీ లుక్ని, ఒక క్యాజువల్ లైఫ్ స్టైల్ని చూపించేటువంటి ప్రయత్నం అనమాట. ఇది పవాయిలో నిర్మాణం చేసినటువంటి ప్రాజెక్టు. సో 1 BHK ప్రాజెక్ట్స్ అనమాట. సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి అఫోర్డబుల్ హౌసింగ్ అనేటువంటి స్కీమ్స్ని అడ్వాంటేజ్గా తీసుకొచ్చి దానికి లగ్జరీ లైఫ్ స్టైల్ని యాడ్ చేసి నిర్మాణం చేయడంలో హీరనందాని గ్రూప్కి ప్రత్యేకత ఉంది. అందుకనే వీళ్ళు ఇచ్చేటువంటి ప్లాన్స్కి, వీళ్ళు ఇచ్చేటువంటి కన్స్ట్రక్షన్కి మంచి వాల్యూ ఉంది మన దేశంలో. ఆ డిజైనింగ్ అది కూడా చూడండి. అందుకని ఇప్పుడు మొదటిసారిగా ఏపీలో అడుగు పెట్టబోతుంది హీరనందాని గ్రూప్. సో ఈ ప్రెసిడెంట్ ఆధ్వర్యంలో, వాళ్ళ చైర్పర్సన్ ఆధ్వర్యంలో మొత్తం ఈ బృందం 3 ప్రాంతాల్లో పర్యటిస్తుంది. ఈ 3 ప్రాంతాల పర్యటన తర్వాత ఒక ఫైనల్ కన్క్లూజన్ ఇస్తారు, ఏ ప్రాంతాన్ని ఎంచుకుంటారు అనేది. అలానే వాల్యూమ్ ఆఫ్ ల్యాండ్, వీళ్ళ ప్రాజెక్ట్ ఏంటి. ఎందుకంటే ఇప్పుడు మల్టీపర్పస్ ఎన్విరాన్మెంట్, మిక్స్డ్ యూజ్ డెవలప్మెంట్ పైన ఫోకస్ పెట్టారు. అంటే ఒక వాక్ టు వర్క్ స్పేస్ టైప్లో ఉంటుంది. రెసిడెన్షియల్ కాంప్లెక్స్ ఉండొచ్చు, ఆఫీసెస్కి సంబంధించినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండొచ్చు, ఎట్ ద సేమ్ టైమ్ కమర్షియల్ స్పేసెస్కి సంబంధించినటువంటి, అంటే మాల్స్ లాంటివి కూడా నిర్మించేటువంటి అవకాశం ఉంటుంది. సో ఒక మల్టీపర్పస్ కాన్సెప్ట్తో హీరనందాని గ్రూప్ వైజాగ్లో అడుగు పెట్టబోతుంది. వైజాగ్ లైఫ్ స్టైల్ని చేంజ్ చేయబోయాడు. 2-3 ఏళ్లలో వైజాగ్లో
అసలు ఒక రెవల్యూషనరీ చేంజ్ మనం చూడబోతున్నాం. ఎందుకంటే అమరావతి క్యాపిటల్గా ఉన్నప్పటికీ కూడా విశాఖపట్నం ఇండియాకి ఎట్లయితే ముంబై ఒక ఫైనాన్షియల్ హబ్గా ఉందో విశాఖపట్నం ఆ విధమైనటువంటి ఫైనాన్షియల్ హబ్గా మారుతుంది. అంటే 2 మెగా సిటీస్ ఏపీలో డెవలప్ అవుతాయి. వీటికి తోడుగా మ్యానుఫ్యాక్చరింగ్ హబ్ పేరుతో తిరుపతి క్లస్టర్ను పెద్ద ఎత్తున డెవలప్ చేసే ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేస్తుంది. 3 రీజియన్స్లో 3 మహానగరాల నిర్మాణం జరగబోతున్నట్టుగానే మనం అంచనా వేయాల్సి ఉంటుంది. సో విశాఖపట్నానికి రాబోతున్నటువంటి నెక్స్ట్ క్లాస్ వైట్ కాలర్ జాబ్ హోల్డర్స్ని దృష్టిలో పెట్టుకుని అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ చేయాలని ఏపీ ప్రభుత్వం భావిస్తుంది. అందుకనే దేశంలోనే ప్రతిష్టాత్మకమైనటువంటి నిర్మాణ రంగ సంస్థలకు చెందినటువంటి ప్రతినిధుల్ని ఆయా సంస్థల బృందాలని ఆహ్వానిస్తుంది. అందులో భాగంగా హీరానందాని గ్రూప్ అడుగుపెట్టింది. సో వీళ్ళు ఏ ఏరియాని సెలెక్ట్ చేసుకుంటారు, ఎంత వాల్యూము, వాళ్ళ ప్రాజెక్ట్ ఏంటి, ఇవన్నీ కూడా త్వరలోనే బయటకు వస్తాయి. హీరానందాని కనుక విశాఖలో అడుగు పెడితే ఇంకోటి ఏంటంటే అటు ముంబైని ఠానేని రీమోడలింగ్ చేయడంలో హీరానందాని పాత్ర చాలా కీలకమైంది. అడ్వాంటేజ్ తీసుకొచ్చి ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ డే అడ్వాంటేజ్ తీసుకురావడంలో వీళ్ళు డెవలప్ చేసేటువంటి ఏరియాస్ కూడా ఆ రేంజ్లో ఒక మార్క్ ఇమేజ్ని క్రియేట్ చేస్తాయి అనమాట. సో విశాఖపట్నంలో కూడా అలాంటి బ్రాండ్ ఇమేజ్ తీసుకొచ్చే ప్రయత్నం ఏపీ ప్రభుత్వం చేస్తుంది. హీరానందాని గ్రూప్ ప్రాజెక్ట్ ఏ విధంగా ఉండబోతుంది అనేటువంటి విశేషాలు త్వరలో తెలిస్తే అవి కూడా మనం అప్డేట్స్ చూద్దాం.